వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగాన్ ప్రతిపాదనతో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని విమర్శించారు మాజీ మంత్రి కన్నబాబు. జగన్ మావిగాన్ ప్రతిపాదనతోనే చంద్రబాబు అభివృద్ధి క్యారిడార్ మాటలు వస్తున్నాయన్నారు. జగన్ మాట్లాడిన గ్రోత్ క్యారిడార్ పదంతో చంద్రబాబుకు గుబులు పుట్టిందన్నారు. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం ఎలా చేయొచ్చో జగన్ చెప్పడంతో ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు కన్నబాబు. ఇటు జగన్ మాట ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు వారికి అర్థమవుతుందన్నారు. కేవలం 20,000 కోట్ల ఖర్చు చేస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాజధాని అమరావతి కోసం 8,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు కావాల్సి వస్తే ఈ రకంగా రాజధాని పూర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందనేది ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న అంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి కారిడార్ని తీసుకొస్తాము రాష్ట్రంలో. ఇటు శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒకటి, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు అవన్నీ ఒక క్యారిడారు, మళ్ళీ ప్రకాశం, నెల్లూరు అదంతా ఒక క్యారిడార్గా వస్తుంది, రాయలసీమ అంతా ఒక క్యారిడార్గా వస్తుందని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక గ్రోత్ క్యారిడార్ అనే ఒక పదం వాడితే మీకు గుబులు పుట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని, అన్ని ప్రాంతాలని గ్రోత్ క్యారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పే పరిస్థితికి మీరు వచ్చారు. జగన్ పవర్ ఏంటనేది ఈ ఒక్క ప్రెస్ మీట్తోనే ఈ రాష్ట్రం మళ్ళీ మరొకసారి తెలుసుకుంది. చాలా మంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆయన మాట్లాడింది చూశాను, జంగారెడ్డిగూడ నుంచి గుంటూరు దాకా పెట్టండి జగన్ అని వస్తుంది కదా పేరుని తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అదే చెప్తున్నారు. అటు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి గుంటూరు దాకానే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అందుకు వికేంద్రీకరణ మాత్రమే ఒక టూల్ అని ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అందుకే శాసన రాజధానిగా అమరావతిని పెట్టి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా న్యాయ రాజధానిగా కర్నూలుని ఆ రోజు ఆయన ప్రతిపాదించారు. ఇవన్నిటినీ కాదని ఇవాళ మీరు తీసుకొచ్చి మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత? 8,000 కోట్లు. 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లు అయితే 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాకి కావాల్సి వస్తే ఎన్నాళ్ళు పడుతుంది అనేదే ఇవాళ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న. ఇంత డబ్బు లేదు కాబట్టే మీరు ఆల్టర్నేటివ్గా ఒక క్యారిడార్ని డెవలప్ చేసి అంతా కనెక్టివిటీ చేస్తే మీరు అనుకున్న ప్రాంతానికి ఇంకా మంచిది కదా అని జగన్ గారు చెబితే ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇక కన్నబాబు చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపుతున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి కూడా దాదాపుగా మ్యావిగన్ నినాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కమిట్మెంట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు 3 రాజధానుల ప్రతిపాదన ఎవరెత్తుతూనే ఇంకొక వైపు ఏదైతే డెవలప్ అయిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాలి, దీనివల్ల ఉపయోగం చెందుతుందనేది కన్నబాబు చెప్తున్న వాదన. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో కావచ్చు, లేకపోతే ఈరోజు అనంతపురం జిల్లాలో కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా 4 గ్రోత్ క్యారిడార్లుగా తయారు చేస్తాం. ఈ 4 క్యారిడార్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విస్తారంగా అభివృద్ధి చెందుతుంది, జీడిపి భారీ స్థాయిలో కూడా పెరుగుతుంది. గత ప్రభుత్వం ఆయనకి, ఈ ప్రభుత్వం ఆయనకి జీడిపి రేటు దాదాపుగా 3 నుంచి 5% పెరుగుతుంది. రానున్న రోజుల్లో తలసరి ఆదాయంతో పాటు జీడిపి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి సీఎం చంద్రబాబు నిత్యం చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారి జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాన్ని బేస్ చేసుకొని జగన్ ఒక క్యారిడార్ ఏదైతే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్ల పరిధిలో గ్రోత్ క్యారిడార్ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి జగన్ చెప్పారు. కానీ మీరు మాత్రం జగన్ ఒక్క క్యారిడార్ చెప్తే మీరు 4 క్యారిడార్లకు సంబంధించి కూడా ప్రపోజల్ పెట్టారు. అంటే మీకు జగన్ చెప్పిన కామెంట్స్ కావచ్చు, లేదా జగన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు మీకు పెను భయాన్ని సృష్టిస్తున్నాయని చెప్పి కూడా కన్నబాబు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కన్నబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రస్తుతం రాజధాని అమరావతి విషయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మావిగన్కు సంబంధించి కావచ్చు, లేదా 3 రాజధానుల అంశానికి సంబంధించి కావచ్చు, ఈ 3 అంశాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కో రకమైన రీతిలో ఒక్కొక్క ప్రాంతంలో
ఒక్కో రకమైన స్టేట్మెంట్ అవలంబిస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్న కామెంట్గా కనిపిస్తోంది. సో దీంతో పాటుగా రాజధాని విషయానికి సంబంధించి కన్నబాబు చేసిన ప్రతిపాదనకు సంబంధించి అంటే కన్నబాబు ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన వాటిని వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా కూడా మరొకసారి మావిగన్గా రాజధాని ప్రకటించాలనేది కన్నబాబు డిమాండ్ కనిపిస్తోంది. సరిగ్గా 2 రోజుల క్రితం బొత్స సత్యనారాయణ ఇదే విశాఖపట్నం కేంద్రంగా కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. తమకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే అమరావతికి సంబంధించి శాసన, అలాగే కర్నూలుకు సంబంధించి న్యాయ రాజధాని అని చెప్పి బొత్స చెప్తే దానికి ప్రత్యేక అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొన్నటి వరకు చేసిన ప్రకటనలో ఒక అయోమయం గందరగోళం నెలకొంది కాబట్టి దాన్ని కంటిన్యూషన్ కాకుండా కట్ చేసే రీతిలో ఈరోజు కన్నబాబు మీడియా సమావేశం పెట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని కూడా ఏకీభవిస్తూ భవిష్యత్తులో అంటే గతంలో మీరు ప్లాన్ ఏకి సంబంధించి 3 రాజధానులు, ప్లాన్ బికి సంబంధించి కూడా మావిగన్గా తమ అభిప్రాయం ఉంది కాబట్టి సో దీనికే కట్టుబడి ఉన్నాము అనేది ఉత్తరాంధ్ర కేంద్రంగా కూడా ఒక ప్రకటన చేసే ప్రయత్నాన్ని అయితే అంటే ప్రజల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు ఒక ఇండికేషన్ పంపించే దిశగా కూడా కన్నబాబు మాట్లాడని చెప్పి మనం భావించాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగాన్ ప్రతిపాదనతో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోంది అంటూ కూడా కన్నబాబు అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఇటు జగన్ మావిగాన్ ప్రతిపాదనతోనే చంద్రబాబు అభివృద్ధి కారిడార్ మాటలు వస్తున్నాయన్నారు. ఇటు జగన్ మాట్లాడిన గ్రోత్ కారిడార్ పదంతో చంద్రబాబుకు గుబులు పుట్టింది అంటూ కూడా కన్నబాబు తీవ్ర